ఏ అప్ప సైలెంట్ గా వస్తున్నాడు, ఏం చేద్దామని వస్తున్నాడు అప్ప తట్టుకొని చూద్దాం. ఆడ గడారు పెట్టింటి. ఏలే ఎక్కడ వస్తున్నావు? ఏం మిరప చెట్లు చూసే కొత్తరా? మిరప చెట్లు మనం బాగున్నాయి, ఎవరమ్మని ఎవరు మసలేపడి మీరు వచ్చి చేనంగా చూసేకొచ్చిన మిరప చెట్లు బాగా పెట్టినారు రైతని. ఇట్లా మాట్లాడి చెప్పొద్దు నువ్వు. కహానీలో ఇప్పుడు కరెక్ట్ వచ్చినావు ఇక్కడ ఇట్లా ఇట్లా చెట్లు ఈ పక్క ఇట్లుంటాయి, ఆడ ఇట్లున్నాయని చూసుకుంటూ వచ్చినాము. చెట్లు చూసేవాడు ఇట్లా ఇట్లా చూసుకుంటూ రాడు, ఇట్లా ఇట్లా చూసుకుంటూ వస్తాడు అంతేగాని ఫోన్ యాప్ చేస్తుంటే అక్కడ అమ్మాయికి ఫోన్ చేసినావు అక్కడ అంటే తెలుసు. ఇప్పుడు తెలిసింది అంటే నువ్వు మా చేనులో మిరకాయలని మిరకపోయి అక్కడ అమ్మాయి కదా. అట్లేం లేదు లేరా, ఇప్పుడు ఆడ అయిపోయి నాటినాడు అయిపోయి చెట్లు చూసి వచ్చినా, నీవు చూసే కానీ వచ్చినా. ఇవన్నీ పక్కలో తోట రాకోకుండా ఉంటారా మంచి రావచ్చు లేదంలే. నువ్వు ఎట్లా వచ్చినావు అంటే మామూలు దొంగడు వచ్చే మంచిగా తోటనంగా దొంగడు వచ్చేది అట్లా. మొన్న మొక్కజొన్న లేకుండా 2-3 కంకలించకపోతే కదలే. ఎప్పుడు మొన్న పర్వాలేదైనా మీ చెన్నై కడిగి పెట్టామేమో అన్నాక ఎందుకు మాట్లాడుతున్నా? కింద ఆడుంటే వచ్చాడు దీన్ని ఎక్కి చూసి 2 కంకలించుకుంటే కదలే. సరే వచ్చినాను, నేను కంకలి చూసిన ప్రూఫ్ ఏం చెప్పు. నేను చూసిన ఆడుతాను ఉంటే లే అంటే వాళ్ళకి లేదు పట్టుకో. మళ్ళా వచ్చి పట్టుకోవచ్చు కదా. పట్టుకోవచ్చు అంటే లే సురేంద్ర అంటే ఇంచుకుంటే ఏమన్నా పాస్ట్ ఊరికే ఉన్నామన్నా, అన్నా పాస్ట్ ఊరికే ఉన్నామన్నా. వచ్చి పట్టుకోకూడదు, పెట్టు పట్టుకొని పట్టపట్టు కొట్టుకూడదు. అర్థానికి నువ్వు బండి నడిచేవాడు. ఇప్పుడు ఫోన్ వచ్చిందంటే మిరకాయలు పెరకపోతున్నావు, అక్కడ అమ్మాలని ట్రై చేసినావు. నాకు మచ్చుకు చేస్తుంటా సురేంద్ర. వచ్చినా ఉన్నా లేదంటే రా, నేను వద్దని దాని వరకు. నువ్వు ఇట్లా ఇట్లా చూసుకుంటారా? వరానైనా తోట అన్నాక ఇట్లు చూసి ఈ చెట్టు బాగుంది, ఇది గ్రోతింగ్ బాగుంది చూసుకుంటూ వచ్చిన. ఈ అప్ప చూసాను మొత్తం పనులు కొట్టమని అప్ప శాస్త్రవేత్త గారు ఒకరు కాకుండా ఒకరు చెప్పుకోలే తోట పక్కలో తోట. సర్లే ఇప్పుడు ఇదే సంవత్సరం ఏం నిలబడినావు అంటే నేను గడారు దాచిపెట్టినాను, ఎత్తపోయి వచ్చినావు కదా. నాయన నాకు ఆ గరాడు ఉండేది నాకేం తెలుసురా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆ సాల్లో రావచ్చు అంటే నిన్ను నా మగన్ చక్కగా నేను వచ్చి నిలబడినా. గరాడు వీడు పూసినాడని నేను చక్కగా ఈ సాలకు వచ్చినా. సరేలే ఆ సాల్లో వస్తాను పంపాడుందని నాకెట్లా తెలుసు? అట్ట కాదు, నేనేమంటానంటే ఇప్పుడు ఆ సల్ల రావచ్చు, ఈ సల్ల రావచ్చు. ఇదే సల్ల వచ్చావంటే గడారు ఉంది కాబట్టి తీసుకొని వచ్చావు నువ్వు. పంచాయతీ ఇటు కాదు, ఎవరు కన్ను చెప్పుకోరా. నేను వచ్చినావు తప్పితే నీ తోటలో బంగారు ఎండి ఆ భూమిలో బంగారు ఏం లేదు. నేను లేదని లేదు, ఏం ఉందేమో అని ఎత్తకపోయేకి. మా చేనులో బంగారు కన్నా పడతాను, మీ చేనులో అయితే పడతాను బంగారు కన్నా. మా చేనులో ఎంత అవి తీసుకోకుండా మీ చేనులో గిన పడిందేమో. మా చేనులో పడిండుకోని అనుకోనే నువ్వు ఎత్తకపోయేకి వచ్చిన మాదిరి చేస్తున్నావురా. లేదు పట్ల అయితే గవర్నమెంట్ రింగిని పిలిపించి చెకప్ గిని చేపిల్ల. ఏంటంటే ఏమన్నా గవర్నమెంట్ రింగిన తోలుకొచ్చి చెకప్ చేపిల్ల. చెప్తారు బంగారు కన్నా మాషలు మిషన్లు నేర్చుకోండి, అయినా మిషన్లు నేర్చుకో గుంతులు పెట్టుకోండి. మా చేనులో 10 మంది వచ్చిపోతుండారా మా చేనులోకి. ఎవరిని రావచ్చు లేదంటే దాని వరకు నువ్వేం చేసినావు? ఇట్లా ఇట్లా దొంగతో వస్తున్నావు నువ్వు. వచ్చేది మెసేజ్ చూడు తప్పేముంది. మన్నల్లా పక్క తోటలే పోతి ఎవరుండే మొత్తానికి ఇట్లా ఇట్లా చూసుకుంటే మిరప చెట్లు చూస్తే అది ఇంత మాత్రం వాళ్ళ మిరపకాయలు పెరుక్కొని అమ్ముకుందా నేను. అన్ని తెలుసులే అన్న, మిరపకాయలు చేసేమంటే ఊర్లో 15 మిరపకాయలు పెట్టుకున్నావు మొత్తానికి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇట్లా ముట్టేదేం లేదురా మనము. మరి మిరపకాయలు టమాటకాయలు మనకి ఊరు లేనప్పుడు నీకు ఏం పని? 100 రూపాయలు కేజీ పోను కాక కొనుక్కొని తింటాం గాని అట్లా టమాటా
ఇక్కడ వచ్చి ఇట్లా 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 వస్తే అంటే చూసుకుంటే వస్తే చూసిన దాని మాత్రంలోనే ఎత్తకపోతున్నా ఏమో నేనా ఇంకా మన సంగీ ఏమోలే వచ్చినా ఇది ఏంది గరాడిదే గడారికి నాకు తెలుసు అడిగి తీసుకో ఇప్పుడు నేను ఇదే సార్లు వచ్చింది గడారు తీసుకొని నువ్వు దొంగతనానికి అయినప్పుడు ఇంకా నిజంగా దొంగతనం చేస్తా నీ ఎదురుగా చేస్తా ఇదేంట్రా అయితే అరే నీ అబ్బా మళ్ళీ తీసిపోతున్నా అన్ని తీసిపోయి దాన్ని పోదాన్ని కొంటమని అది కానీ గరాడా కనగాడుతుంది మనోడు అనుకున్నారు పగోడు వీడు అమ్మ జర్ర ఉంటే చచ్చిపోతుంటరా నీకి సొప్పు లేదనుకోండి ఏంటి మేడ పంపులు దోమతా మీ వాళ్ళు వచ్చేద్దలకే చూడు ఎక్కడ మా దగ్గర పెడతాను మేము కూడా అక్కడ నుంచి నువ్వు అయితే కాదన్నా ఎవరు నా అమ్మని పోయి రమ్మని పో నరికేయాలి